ఇట్లా వాడేటప్పుడు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు డూ అండ్ డోంట్స్ ఇప్పుడు మీకు తెలియజేస్తాను. వెల్కమ్ టు మై డియర్ ఫ్రెండ్స్. నాగ్ హైటెక్ ఛానల్కి వచ్చి విజిట్ చేసినందుకు సంతోషం. ఇది రిపేరింగ్కి వచ్చింది. ఈ కోవిడ్ సందర్భంగా ప్రతి వాళ్ళు కూడా ఈ వేపరైజర్ని వాడుతున్నారు. ఈ వేపరైజర్ని రిపేరింగ్ చేయడం కోసమని నేను ఇక్కడ ప్లాస్టిక్ షీటు, ఈ పైన ఉన్న ప్లాస్టిక్ షీట్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేస్తే దానికి 2 ప్లగ్లు ఉన్న వైరు, ఆ 2 వైర్లు కూడా ఇటొక స్క్రూకి ఏర్పాటైంది. ఇక్కడ ఒక నియాన్ ల్యాంప్ ఇచ్చారు, ఇది ఇండికేటర్ కోసం పనిచేస్తుంది. అదేవిధంగా లోపల ఏముంది అంటే ఈ 2 వైర్లు వచ్చి ఒక 2 రేకు ముక్కలకి విడివిడిగా కలిపారు. మధ్యలో దాన్ని ఇన్సులేటర్గా ప్లాస్టిక్ ముక్కలు వాడారు. ఇది చాలా ఆసక్తికరమైన విషయం. అది ఈ రేకు ముక్కలు బేర్ వైర్స్కి ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఇందులో నీరేసి, ప్లాస్టిక్ షీట్లో ఈ కంటైనర్లో నీరేసి ఆ నీటిపైన ఇది కండక్టర్ల కింద పెట్టినప్పుడు ఆ నీళ్లు వేడెక్కుతాయి, కానీ ఆ నీళ్లు ముట్టుకుంటే మటుకు షాక్ కొడుతుంది. అందుమీదట ఇది వేపరైజర్లో వాడేటప్పుడు ప్లగ్ ఆఫ్ చేసి వాడాలి. ఇది ప్లగ్లో ఉండగా దీంట్లో నీళ్ళు వేయడం కానీ, అదేవిధంగా దీంట్లో ఏదైనా మెటల్ వస్తువులు పెట్టడం కానీ చేయకూడదు. ఇది ఎక్కడైనా సపోజ్ చిన్న చిన్న కన్నాల ద్వారా కానీ ఏదైనా ఉంటే మటుకు ఇది వాడటం మానేయాలి. ఇది ప్లగ్లో పెట్టి వాడటం అన్నది అంత సుఖం కాదు. అదేవిధంగా ఇది ఓల్డ్ కంటైనర్ కాకపోయినా కూడా నా దగ్గర ఇంకో కొత్తది కూడా ఉంది. కొత్తది కూడా అదేవిధంగా ఇదే మెకానిజంలో తయారు చేశారు. ఇవి సపోర్ట్ చేయడం అన్నది అంత మంచిది కాదు. ఎందుకంటే ఇప్పుడు ఇది చూడండి, ఇది 3-in-1. దీంట్లో కూడా ఇక్కడ 2 వైర్లు ఉన్నాయి. ఈ 2 వైర్లకి 2 బేరు రేకు ముక్కలు ఇచ్చాడు. సేమ్ ఇదే విధంగా ఇచ్చారు. ఇవి వాడేటప్పుడు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇది ఎందుకంటే ఇందులో 2 రేకులు 2 వైర్లతో కలిపారు కాబట్టి ఇది వాడటం అనేది కొద్దిగా ఇబ్బందికరమే. దీన్ని వాడేటప్పుడు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు మీకు తెలియజేస్తాను. ఇటువంటివి వాడాలి అనుకుంటే ఒకవేళ ఇక్కడ మ్యాక్సిమం అని ఉంది, ఇక్కడ వరకే నీళ్ళు వేయండి. రెండోది, ఇది ఈ పార్ట్ మిగతా ఈ రెడ్ పార్ట్ అంతా ఉంది కూడా, ఇది ఏవి కూడా తడిగా లేకుండా చూసుకోండి. వైర్ కానీ ఈ మిగతా పార్ట్ కానీ తడిగా లేకుండా చూసుకోండి. చుట్టూరు తడి తీసేసి ప్లగ్లో పెట్టండి. మీరు వాడుకునేటప్పుడు ప్లగ్ తీసి వాడుకోవటం అనేది సజెస్టబుల్. అదేవిధంగా చిన్నపిల్లల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ దీని దగ్గర రావద్దు. ఇవి చిన్నపిల్లలు వాడేటప్పుడు ఖచ్చితంగా పెద్దోళ్ళ పర్యవేక్షణలోనే చేయండి. అదేవిధంగా ఇది వాడేటప్పుడు కింద ప్లాస్టిక్ డోర్ మ్యాట్ వేసుకోండి. అదేవిధంగా ఇనప సరుకుల మీద పెట్టి దీన్ని వాడద్దు. ఇది పవర్ సప్లై, ఇక్కడ ఏమైనా వైర్లు ఏమైనా కటింగ్లకి ఏమైనా ఉంటే మటుకు అది జాగ్రత్తగా ప్లగ్లో పెట్టే ముందు ఈ కటింగ్లు ఏమైనా చూసుకుని పెట్టండి. ఇది వాడేటప్పుడు మటుకు తగిన జాగ్రత్తలు తీసుకోండి. కంగారుగా దీన్ని వాడద్దు. అదేవిధంగా కరెంటు పోయినప్పుడు మనం పెట్టేసి వెళ్ళిపోతాం, మళ్ళీ కరెంటు వచ్చాక ఇది ఉంటుంది. అందుకోసం కరెంటు పోతే మటుకు ఈ ప్లగ్ తీసేసి ఎప్పుడు కూడా మీరు వాడేటప్పుడే ప్లగ్లో పెట్టుకోండి. కరెంటు పోవడం కానీ లేకపోతే ఎటువంటి పరిస్థితుల్లో సరే ప్లగ్లో పెట్టి ఉంచొద్దు. ప్లగ్లో పెట్టి ఉన్నప్పుడు చిన్నపిల్లలని దీని దగ్గరికి వెళ్ళనివ్వద్దు. నా వీడియో చూసినందుకు ధన్యవాదాలు. ఇటువంటి మరిన్ని మంచి వీడియోలు తయారు చేయడానికి మీ సపోర్ట్ కావాలి. మీరు అందుకోసం నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ షేర్ చేయండి. అదేవిధంగా
మీకు ఇందులో ఏమి నచ్చిందో ఒక కామెంటు రాయండి.